ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. M&M, టాటా స్టీల్, HDFC లైఫ్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా విప్రో, బజాజ్ ఫైనాన్స్, సిప్లా షేర్లు నష్టాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇటు మనం చూస్తే నిఫ్టీ 50 23,571 దగ్గర కంటిన్యూ అవుతోంది. 162 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు BSE సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 76,016 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 157 పాయింట్ల లాభంతో 21,657 దగ్గర కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 283 పాయింట్ల లాభంతో ఉంది. అట్లాగే ఐటీ మాత్రం 277 పాయింట్ల నష్టంతో ప్రజెంట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ప్రజెంట్ అయితే మార్కెట్లు లాభాల్లో కనిపిస్తున్నాయి, కానీ ఇంతకు ముందు మనం మాట్లాడుకునే విధంగానే ఐటీ మాత్రం నష్టాల్లో ఉంది. ఐటీ లాభాల్లో ఉన్నప్పుడు మిగతావి నష్టాల్లో కనిపించేవి, ఇదొకటి. సో ఈ పెరుగుదలను ఎట్లా చూడాలి సార్? అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారా ఏంటి అసలు? సో మనం చూసుకుంటేనండి, లాస్ట్ 10 years డేటాతో మాట్లాడుకుందాం అండి. లాస్ట్ 10 years నుంచి కూడా చూస్తూ ఉంటే మార్చ్ లో మార్కెట్లు టర్న్ అరౌండ్ అయితే జరుగుతున్నాయండి. సో కారణాలు ఏదైనా కూడా ప్రతి సంవత్సరం కూడా మార్చ్ వరకు మనకి మార్కెట్లు అయితే డౌన్ ట్రెండ్ వస్తున్నాయి. మార్చి తర్వాత నుంచి మార్కెట్లు అయితే తిరిగి పెరుగుతున్నాయి. మీరు కరోనా టైంలో చూసుకున్న 2020 కరోనా టైంలో కూడా విపరీతమైన ఫాల్ వచ్చింది మార్కెట్లో. కానీ మార్చ్ మిడ్ నుంచి మార్కెట్లు తిరిగి పెరిగినాయండి. సో అలా మీరు లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే మార్చి నెలాఖరికిను మార్కెట్లు బుల్లిష్లో మూమెంట్లోకి రావడానికి ఒక అవినాభావ సంబంధం ఉందండి. సో ముఖ్యంగా మార్చి 20వ తారీఖు ± ఒక 2-3 days అటు ఇటుగా తీసుకుంటే ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్లో బుల్లిష్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. పాస్ట్ డేటాతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు చూసుకుంటే హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అండి. సో డెఫినెట్ గా ఇది ప్రాఫిట్ బుకింగ్ గా అనుకోవద్దండి. ఇక్కడి నుంచి మార్కెట్లు సెక్టర్ వైజ్ గా పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే ముఖ్యంగా నిన్న బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్స్ లీడ్ చేసిందండి మార్కెట్ ని. బ్యాంకింగ్, ఆటో సెక్టర్స్ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ ఈ రోజు కూడా ఆటో సెక్టర్ మనకి ముందు లీడ్ చేస్తుంది మార్కెట్ ని. సో దాని తర్వాత మనం చూసుకుంటే మిగతా సెక్టర్లు దాన్ని ఫాలో అవుతున్నాయి. సో ఆటో సెక్టర్ ఈ రోజు 2.06%, అలాగే మెటల్ సెక్టర్ నిన్న కొద్దిగా మనకి నెగిటివ్ లో ఉన్న ఈ రోజు పాజిటివ్ గా వచ్చిందండి. మెటల్ సెక్టర్ ఈ రోజు 2.21% పాజిటివ్. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కూడా ప్రస్తుతం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. అలాగే ఫైనాన్స్, మన ఫార్మా సెక్టర్ కూడా కొద్దిగా పాజిటివ్ గా వచ్చింది. సో 1 by 1 సెక్టర్ వైజ్ గా 1 by 1 ఇక్కడి నుంచి పాజిటివ్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ మనకి ఒక్కొక్క సెక్టర్ పాజిటివ్ జోన్ లోకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా నిఫ్టీ 23,900 దాటే వరకు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నిఫ్టీ 23,900 దాటి పైన కనుక క్లోజ్ అయింది అంటే మాత్రం పాజిటివ్ టెరిటరీలోకి మనం వచ్చామని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్ సార్. వరప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వరప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా అనేది ఒకటి చెప్పండి సార్ కొద్దిగా. ప్రెసెంట్ 438 ఉంది. స్టాక్ పేరు ఏంటండి? తేజాస్ నెట్వర్క్ సార్. యావరేజ్ ఓకే. సో తేజాస్ నెట్వర్క్ వచ్చేసి 440.55 లో ట్రేడ్ అవుతుందండి. సో ఈ ప్రైస్ లో వద్దు సార్. 575 దాటనంత వరకు కూడా తేజాస్ నెట్వర్క్ లో మీరు యావరేజ్ అయితే ప్లాన్ చేయొద్దండి. కొద్దిగా కన్సల్టేషన్ కనిపిస్తుంది. ఈ జోన్ అంతా కూడా 575 దాటితే గానీ మనకి అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. రైట్ సార్. రైట్. అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. అడుగుతున్నారు, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, MRPL 206 లో ఉందంట, హోల్డ్ చేయమంటారా సేలా? 206 ఈ రోజు మనకి 212 వరకు కూడా వెళ్ళిందండి. ఇప్పుడు ప్రస్తుతం 200లో ట్రేడ్ అవుతుంది. మ్యాంగ్లూర్ రిఫైనరీ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుందండి. సో మళ్ళీ 212 కనుక క్రాస్ అయింది అని అంటే నెక్స్ట్ మనకి దాదాపుగా 250 వరకు కూడా వెళ్ళిపోతుంది. హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. శివ గారు ఉన్నారు కాలర్. శివ గారు నమస్కారం. నమస్కారం అండి. వెంకట గారికి నమస్కారం. మీ డౌట్ అడగండి. నమస్తే అండి. సార్ నా టీసీఎస్ 3,000 రూపాయలు మీద ఉన్నాయి సార్, 600 షేర్లు. ఓకే. అట్లా టాటా కెమికల్ 333 షేర్లు ఉన్నాయి సార్.
995 మీద ఉన్నాయి. ఈ రెండు ఎంత ఉన్నాయండి టాటా కెమికల్? 995 రూపాయలు ఉన్నాయి. 900. ఓకే ఓకే. టీసీఎస్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి సార్. 2290 ఆ జోన్కి వస్తే ఇంకొక 100 రూపాయలు అలా కిందకు వచ్చిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయండి. కొద్దిగా ఐటీ సెక్టర్ వీక్ గా కనిపిస్తుందండి, అందువల్ల మీకు ఐటీ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ కనిపిస్తున్నాయి. సో దాదాపుగా టీసీఎస్ ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ కూడా మీకు ఐటీ సంబంధించి డౌన్ లోనే ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ చూసుకుంటే మనకి 27,455 ఐటీ ఇండెక్స్ కి సంబంధించి అక్కడ సపోర్ట్ లెవెల్ ఉందండి. అక్కడ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 28,774లో ఉంది. అందుకని ఇంకొంచెం ఐటీ స్టాక్స్ డౌన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో టీసీఎస్ ఇంకొక 100 రూపాయలు కిందకు వచ్చినంత అప్పుడు యావరేజ్ చేయండి. అలాగే టాటా కెమికల్స్ ఇంకొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి దీంట్లో. సో ఇది కూడా ఈ ప్రైస్ లో అయితే యావరేజ్ చేయొద్దండి. అరౌండ్ 590 నుంచి 600 జోన్కి వచ్చినప్పుడు టాటా కెమికల్స్ లో యావరేజ్ ప్లాన్ చేయండి సార్. రైట్ సార్. భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం. హలో. హలో నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నేను నాట్కో ఫార్మా 1200 చొప్పున 2000 షేర్లు తీసుకున్నాను. ఇంకోటి ఎటర్నల్ కూడా 300 చొప్పున 1000 షేర్లు తీసుకున్నాను. లాస్ట్ లో ఎగ్జిట్ కమ్మంటారా కంటిన్యూ చేయమంటారా అండి? నాట్కో ప్రెసెంట్ 940. నాట్కో హోల్డ్ చేయండి సార్. నాట్కో ఫార్మా హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి. కొద్దిగా కిందకు వస్తుంది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుంది. అలానే 960 ఆ జోన్ దాటితే యావరేజ్ చేయండి. 960 దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఈ మధ్యకాలంలో మనకి 1050 వరకు వెళ్ళొచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు 960 దాటిందంటే పైకి వెళ్తుందండి, యావరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎటర్నల్ కూడా 240 దాటితే యావరేజ్ చేయండి. ఈ రోజు బాగా పెరిగిందండి, 5.81% పెరిగింది ఎటర్నల్. 240 దాటితే మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి. రెండు కూడా ఎగ్జిట్ అవ్వద్దండి, లాస్ట్ లో మళ్ళీ ప్రాఫిట్ లోకి వస్తే హోల్డ్ చేయండి సార్. ఎటర్నల్ చెప్పారు, అడిగారు సార్ అది కూడా. ఎటర్నల్ చెప్పాను సార్, 240 దాటితే యావరేజ్ చేయమని చెప్పాను. ఈ రెండు కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ ప్రాఫిట్ లోకి వస్తారు. రైట్. హరిప్రసాద్ గారు ఉన్నారు సార్ కాలర్. హరిప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. వెంకట గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. మరి సెయింట్ 1700 లో ఉంది సార్. ఆ తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి 760 లో ఉంది సార్. ఈ రెండు అన్నా నా పైసా వస్తుందా రాదా? అది హౌసింగ్ ఎంతలో ఉందండి? 760 అండి హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఓకే ఓకే. సెయింట్ మాత్రం లో ఉందండి. అవును సార్. చూసుకుంటే 2460 ఆ జోన్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా ఫాలో అవుతానే ఉంది. దానికి తోడు రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదు. 1280 దాటితే యావరేజ్ చేయమని చెప్పేసి అంతకుముందు చాలా సార్లు మనం చెప్పాం, కానీ ఆ 1280 అనేది క్రాస్ అవ్వట్లేదు. దాదాపుగా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి చూసుకుంటే అసలు 1280 క్రాస్ అవ్వట్లేదు. అది క్రాస్ అయితే మనకి ఆ బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయిపోయి మనకి ఇప్పుడు ప్రస్తుతం 853లో ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్ ఇది, ఎందుకంటే 725 దగ్గర మేజర్ గా సపోర్ట్ లెవెల్ ఉందండి. ఇంకా బాగా కిందకు ఉంది సపోర్ట్ లెవెల్. ప్రస్తుతానికి హోల్డ్ చేద్దాం. కొద్దిగా మధ్యలో ఏదన్నా టర్న్ అరౌండ్ కనుక జరిగితే 1000 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేద్దాం. యావరేజ్ చేస్తే మన ప్రైస్ డౌన్ వస్తుంది కాబట్టి కాస్ట్ లో అయినా ఎగ్జిట్ అవుదాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా అంతేనండి. 560 దాటనంత వరకు కూడా ఇది పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. 560 దాటితేనే దీనికి అప్సైడ్ మూమెంటం ఉంది. లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదు సార్ ఇది, అందువల్ల మీకు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సార్ సుబ్బారావు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ సార్. లాయిడ్ మెటల్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ గ్రో షేర్లు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో కొనుక్కోవస్తుంది. లాయిడ్ మెటల్స్, బెల్రైజ్, ఇంకోటి అండి గ్రో. ఓకే. లాంగ్ టర్మ్ గా తీసుకుందామని చూస్తున్నారు మీరు, అంతే కదా? అవును సార్. ఓకే అండి. లాయిడ్ మెటల్స్ వచ్చేసి 1227లో ఉంది. రీసెంట్ గా రిజల్ట్స్ అంత బాగాలేదండి. సో కరెంట్ ప్రైస్లు తీసుకోవద్దు, కొద్దిగా పెరిగితే అప్పుడు మనం దీంట్లో ఆలోచిద్దాం. సో రీసెంట్ గా కూడా దీంట్లో కొద్దిగా బల్క్ ట్రేడింగ్ కూడా జరిగింది. ఏదైనా 1330 దాటిన తర్వాత లాయిడ్ మెటల్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. 1330 దాటినంత వరకు కూడా ఈ మధ్యలో వచ్చేయన్ని ప్రాఫిట్ బుకింగ్సే. అంటే కొద్దిగా పెరుగుతుంది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. 1330 దాటితేనే మనకు కన్ఫర్మేషన్ అండి. బెల్ రైజ్ అయితే కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే గ్రో అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం సార్. ఈ ప్రైస్ లో అయితే వద్దు. గ్రో వచ్చేసి 160లో ఉంది. ఏదైనా 170 దాటనంత వరకు కూడా గ్రోలో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. సార్ రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. వెంకట గారు కూడా నమస్తే సార్. మీ డౌట్ సార్ 3 స్టాక్స్ గురించి చెప్పాలి సార్. బిహెచ్ఎల్ 256 లో తీసుకున్నా,
అశోక్ లైలాండ్, కెన్సాయ్ పెయింట్స్, ఈ త్రీ స్టాక్స్ గురించి చెప్పండి సార్ కొద్దిగా. అశోక్ బిహెచ్ఎల్. అశోక్ లైలాండ్, బిహెచ్ఎల్, కెన్సాయ్ పెయింట్స్. ఓకే, ఈ మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్. ఓకే, బిహెచ్ఎల్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చండి. 256.20 ట్రేడ్ అవుతుంది. 1% పాజిటివ్ లోనే ఉంది. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉందండి బిహెచ్ఎల్. మనకి 245 దగ్గర నుంచి 250 అనేది మంచి సపోర్ట్ లెవెల్. ఆ జోన్ అయితే బ్రేక్ చేయలేకపోతుంది లాస్ట్ 1 మంత్ నుంచి కూడా. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే అశోక్ లైలాండ్ కూడా మనకి 167 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. ఆ సపోర్ట్ వరకు రాకుండానే లాస్ట్ 2 డేస్ నుంచి పెరుగుతుంది. మన ఆటో సెక్టర్ చూసుకుంటే మంచి బుల్లిష్ గా ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి అశోక్ లైలాండ్, ఇబ్బంది ఏం లేదు. అలాగే కెన్సాయ్ నెర్లాక్ పెయింట్స్ వచ్చేసి మనకి 174 లో ఉందండి. దీన్ని అవాయిడ్ చేద్దాం సార్. మేజర్ సపోర్ట్లు 230 దగ్గర మేజర్ సపోర్ట్లు బ్రేక్ అయిపోయి కంటిన్యూస్ డౌన్ ఫాల్ వెళ్ళిపోతుంది. దీన్ని అయితే అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. సార్, నెద్దునూరి బీబీ శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈ విశ్లేషించమంటున్నారు. అంటే ట్రెంట్ ఒకటి, జెన్టెక్, అదేవిధంగా మ్యాస్గాన్ డాక్ ఎట్లా ఉంటుంది షార్ట్ టర్మ్ కోసం? ట్రెంట్, మెస్డాక్, ఇంకోటి అండి జెన్టెక్, జెన్టెక్. ఓకే, జెన్టెక్, ఈ మూడు కూడా ఎలా ఉంటాయి అని అంటున్నారు. ట్రెంట్ వచ్చేసండి 3800 దాటనంత వరకు కూడా మీరు ఫ్రెష్ బయింగ్ కానీ యావరేజ్లు కానీ చేయొద్దు. ఫ్రెష్ బయింగ్ అయితే అసలు నేను అవాయిడ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే 3800 దాటితే మాత్రం యావరేజ్ చేయండి. మజ్డాక్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు అక్యూములేషన్ స్టార్ట్ చేయొచ్చండి. కొద్దిగా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇప్పటి నుంచి పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే జెన్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి ప్రస్తుతం 1422లో ఉంది. సో బాగా కన్సాలిడేషన్ అండి, చాలా టైట్ కన్సాలిడేషన్ ఉంది జెన్ టెక్నాలజీస్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి కూడా చిన్న రేంజ్ లోనే మొమెంటం అనేది ఉందండి జెన్ టెక్నాలజీస్ లో. ఫ్రెష్ ఎంట్రీస్ కనుక ప్లాన్ చేసుకుంటే 1500 దాటిన తర్వాత మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. వాళ్ళు యావరేజ్ చేయాలనుకున్నా కూడా 1500 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. సార్, స్వామి గారు ఉన్నారు కాలర్. స్వామి గారు నమస్కారం. రైట్, కట్ అయిన తర్వాత కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ఐఆర్ఎఫ్సి, ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ ఇవి 40% లాస్ లో ఉన్నారంట. హోల్డ్ చేయమంటారా, సేలా, యావరేజా? ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేయండి. ఐఆర్ఎఫ్సి మనకి 92 నుంచి 106 మధ్యలో ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతుందండి. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 1 మంత్ నుంచి కూడా ఈ జోన్ లోనే కన్సాలిడేట్ అవుతుంది. ఏదైనా 106 రూపాయలు దాటిన తర్వాత ఐఆర్ఎఫ్సి లో మీరు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రా గ్రీన్ కూడా ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎలక్ట్రా గ్రీన్ కి వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ 5 years వరకు కూడా వీళ్ళకి అయితే ఇబ్బంది లేదు. కాకపోతే ఈ ఫుల్ఫిల్మెంట్ ఎలా ఉందనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. రీసెంట్ గా కూడా తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ అయితే వచ్చిందండి. బస్సెస్ సంబంధించి మొత్తం టోటల్ ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రా గ్రీన్ కి వచ్చింది. సో కరెంట్ ప్రైస్ లో మీరు కొద్దిగా యావరేజ్ చేయండి. అలాగే 1000 మార్క్ దాటితే మళ్ళీ యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ ఎలక్ట్రా గ్రీన్. రైట్, హరీష్ గారు అడుగుతున్నారు సార్, ఒకటి టీసీఎస్, తర్వాత డిఎల్ఎఫ్, డిక్సాన్ టెక్నాలజీస్ ఇవి లాస్ట్ లో ఉన్నారంట. సో యావరేజా, హోల్డా, ఏం చేయాలి, ఎగ్జిటా? సో ఎంత లాస్ లో ఉన్నది ఏమన్నా చెప్పారండి? రాయలేదు సార్. ఓకే అండి. టీసీఎస్ అయితే 2290, 2300 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. అంటే ఇంకొక 100 రూపాయలు అలా కిందకి వస్తే అప్పుడు యావరేజ్ చేయండి. వస్తుందండి, కొద్దిగా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డిఎల్ఎఫ్ అయితే మాత్రం ఇప్పుడే వద్దండి, కొంచెం పైకి పెరగనివ్వండి. 600 దాటితే కానీ పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. లాస్ట్ 3/4 రిజల్ట్స్ అంత బాగాలేవండి. 600 దాటితే మనకి టెక్నికల్ గా కొద్దిగా బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అది దాటిన తర్వాత మీరు డిఎల్ఎఫ్ లో యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. అలాగే మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయిపోవడానికి కూడా చూడండి డిఎల్ఎఫ్ నుంచి. అండ్ డిక్సాన్ వచ్చేసి 10,720 అండి. 10,720 దాటితేనే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. ఈ కింద ఉన్నంతసేపు అసలు యావరేజ్ చేయొద్దండి డిక్సాన్. అమరావతి గారు ఉన్నారు సార్, మదనపల్లి నుంచి. అమరావతి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. ఎల్ఐసి ఫైనాన్స్ లో పెట్టాం సార్. 3 lakhs 2 lakhs పెట్టినాము. ఫుల్ లాస్ లో ఉంది సార్. అది ఎప్పుడు వస్తుంది సార్ గారిని అడుగుదామని. స్టాక్ పేరు ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారండి? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి మనకి బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. దాదాపుగా మనం 2024 జూలై నుంచి కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. మీరు ఎప్పుడు పెట్టారు? 703లో సార్. 703లో మీరు బై చేశారు. అసలు రాలేదు సార్. యావరేజ్ చేయాలన్నా ఏదో సార్. అదే 2024 సెప్టెంబర్ ఆ టైంలో తీసుకుని ఉంటారు అంతేనండి? అవునవును సార్. ఏదైనా 560 దాటనంత వరకు కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదండి. 560 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి. మధ్యలో అయితే యావరేజ్ చేయొద్దు.
ఇది సెల్ అండ్ రైజ్ లో ఉంది, పైకి వచ్చినప్పుడల్లా మళ్ళీ సెల్ చేస్తున్నారు, కిందకి వస్తుంది. 560 దాటితే ప్రజెంట్ మార్కెట్లు అయితే లాభాల్లో కనిపిస్తా ఉన్నాయి. ఒక ఐటీ మినహా. మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సతీష్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి కావాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకట గారు. నమస్తే సతీష్ గారు. సార్ ఇది నా దగ్గర టీఎంసీవి టీఎంపీవి ఉన్నాయి. అప్పుడు డీలర్ లేనప్పుడు వచ్చినాయి అనమాట సమానంగా. అది కొంచెం 30% ప్రాఫిట్ లో ఉన్నాను. దీన్ని ఏదైనా తల్లి ఎమ్మెల్యే తీసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా ఏమంటే 2 తీసుకోమంటారా? టీఎంపీవి టీఎంసీవీలో అయితే మాత్రం నేను టీఎంపీవి ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి. ప్రాఫిటే ఉంది. ప్రాఫిట్ ఉంటే టీఎంపీవి ఎగ్జిట్ అవ్వండి. టీఎంసీవీ ఉంచండి, అది ఇబ్బంది ఏం లేదు. ఇది తీసేసి M&M లోకి వెళ్దాం అనుకుంటున్నారా? M&M లోకి ఎస్ వెళ్ళొచ్చండి. వెళ్ళొచ్చు సార్. బై చేయొచ్చు, M&M బై చేయొచ్చు. టీవీ అమ్మేస్తాను, టీఎంపీవీ అమ్మేస్తాను. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మేయండి, కమర్షియల్ ఉంచండి. ఓకే సార్. ఇంకోటి ఓకే రైట్. సత్యనారాయణ గారు అడుగుతున్నారు సార్, BSE 2700లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 2700 లో అండి. BSE ఆల్రెడీ 2965 లో ఉందండి. సో వారి ప్రైస్ కూడా దాటి పైకి వెళ్ళిపోయింది, వాళ్ళు ప్రాఫిట్ లోనే ఉన్నారు వారు. రైట్. అట్లాగే సార్ ఇప్పుడు గ్యాస్, ఆయిల్, పెట్రోల్ కి సంబంధించి ఎట్లా ఉంది? వీటికి సంబంధించినటువంటి పొజిషన్ ఏంటి అసలు? ఇప్పుడు వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అసలు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మార్కెట్ కి సంబంధించి? సో మొన్నటిదాకా ఏంటంటే మనకి గ్యాస్, ఆయిల్ కి సంబంధించి అయితే తీవ్ర స్థాయి న్యూస్లు అయితే వస్తా ఉన్నాయి, మనం గమనిస్తానే ఉన్నాం. ఆయిల్ సంబంధించి కానీ గ్యాస్ కు సంబంధించిన గ్యాస్ అయితే అసలు అయిపోయిందండి, మనకి గ్యాసే దొరకట్లేదు, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం అని చెప్పి చాలా మంది వీడియోలు కూడా చేస్తున్నారు. అంటే అటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా మన భారతదేశంలో గ్యాస్ కు సంబంధించిన నిల్వలు ఎక్కువ రోజులు నిల్వలు అయితే ఉండవండి. మాక్సిమం మనం 15 days కన్నా ఎక్కువ నిల్వలు పెట్టుకోవట్లేదు గ్యాస్ మొదటి నుంచి. ఆయిల్కి అయితే ఆ ప్రాబ్లం లేదండి. ఆయిల్ దాదాపుగా 90 days 90 days వరకు కూడా మనకి నిల్వలు అయితే ఉంటాయి. ఆయిల్కి అయితే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనం గమనిస్తే ఈవెన్ దో ఇంత క్రైసిస్ లో కూడా మనకి పెట్రోల్, డీజిల్ పెరగట్లేదు. అంటే చాలా మంది దానికి అంటారు 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా అందుకని పెంచట్లేదని. సరే, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ గ్యాస్ రేట్లు అయితే పెంచారుగా అలాంటప్పుడు. సో అంటే ఆయిల్ నిల్వలు అయితే ఉన్నాయి. రెండోది గ్యాస్ కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఆల్రెడీ మనకి LPG ట్యాంకర్లు వచ్చినాయండి. నిన్న బాంద్రా పోర్టుకి వచ్చేసినాయి, ఒక ట్యాంకర్ వచ్చింది. రెండోది ఆల్రెడీ ఈ రోజు కానీ రేపు కానీ వస్తుంది. ఇంకా 22 షిప్లు మనకి ఆల్రెడీ కార్గో ఫిల్ చేసి రెడీగా హార్మోజ్ జల్సన్ దాటానికి రెడీగా ఉన్నాయి. మనం ఇరాన్కి సంబంధించి కానీ US సంబంధించి కానీ చాలా క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి హామీ కూడా తీసుకున్నాం. మన దేశానికి వచ్చే షిప్పింగ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు సృష్టించొద్దు అని చెప్పేసి దానికి సంబంధించి ఇరాన్ రాయబారి కూడా మనకి చాలా క్లియర్ గా అభయహస్తం ఇచ్చారు. మేము మీ దేశానికి వచ్చే షిప్పులను ఎటువంటి ఇబ్బంది పెట్టమని అమెరికా కూడా చాలా క్లియర్ గా చెప్పింది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. డెఫినెట్ గా మళ్ళీ మనకి రూట్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. ఇంకోటి చాలా మంది ఏంటంటే మన దేశానికి సంబంధించిన ఆయిల్ సప్లై అంతా హార్మోజ్ జల్సన్ నుంచే వస్తుందని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. మనకి దగ్గర 8-9 దేశాల నుంచి కూడా ఆయిల్ సప్లై ఉందండి. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అట్లాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందని ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకున్నాం. కొద్దిగా ప్రైస్ అయితే పెరగవచ్చు, కానీ మనకైతే సప్లై అయితే నిరంతరంగా వస్తుంది. ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. రైట్ సార్. రాంప్రసాద్ గారు ఉన్నారు కాకినాడ నుంచి. రాంప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. IRCTC 708 లో ఉంది సార్, అది ఏమైనా ఎవరైనా చేయాలంటారా? NTPC అండి, IRTC. IRCTC సార్, IRCTC. ఓకే, ఎంతలో ఉంది సార్? 708 లో ఉంది సార్, 150 shares. 708 లో ఉంది. ఓకే ఓకే. సో ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది? 708 అంటే చాలా కాలం అయి ఉంటుందిగా. మీరు నవంబర్ లో అట్లా తీసుకున్నారా? అవును సార్, నవంబర్ మధ్యలో ఎప్పుడు తీసుకున్నారు. ఏదైనా 540 దాటనంత వరకు కూడా దీంట్లో యావరేజ్ ప్లాన్ చేయొద్దండి. ప్రస్తుతం 527.30 ట్రేడ్ అవుతుంది. 540 అట్లా దాటితే మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. మళ్ళీ 800 మార్క్ అయితే క్రాస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. IRCTC కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఉంచండి, హోల్డ్ చేయండి. 540 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. సార్ వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, TCS వచ్చేసి 3360లో ఉందంట, 3360. తర్వాత GRSC 2632. సో ప్రెసెంట్ రేట్లో ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? TCS వచ్చేసి 2280 నుంచి 2300 మధ్యలో యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అలాగే GRSC కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చండి, ఇబ్బంది లేదు. GRSC అయితే కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. రైట్. అట్లాగే ప్రజెంట్ ఏంటి సార్, సెక్టార్ వైజ్ గా చూస్తే ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనం IT అయితే మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం, ఒకసారి లాభాల్లో కనిపిస్తుంది, నష్టాల్లో ఏంటి అసలు, ఎందుకు ఆ విధంగా?
ఐటీ సెక్టర్ కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి, మనకే కదండి ప్రపంచం మొత్తం కూడా కొద్దిగా ఐటీ సెక్టర్ కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉంది. కొద్దిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదైతే మొన్న ప్రకంపనలు వచ్చినాయో దాని తర్వాత నుంచి ఐటీ సెక్టర్ అయితే కోలుకోలేదు. సో ఇది కోలుకోవడానికి కొద్దిగా టైం అయితే పడుతుందండి. ఇప్పుడిప్పుడే కొద్దిగా కంపెనీలు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి, మా రిసోర్సెస్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మేము కూడా దానికి రెడీ అవుతున్నాం అని చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ డేస్ లో అంటే మదుపరులందరూ కూడా, స్టాక్ హోల్డర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ లాభాలు తగ్గుతాయేమో కంపెనీలకి ఏఐ వల్ల అని చెప్పేసి భయపడుతున్నారు. అందువల్ల మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. అయితే అటువంటి పరిస్థితి ఏం లేదండి, మళ్ళీ డెఫినెట్ గా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటే లాభాలు మళ్ళీ పెరుగుతాయండి. సో టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ జరిగేటప్పుడు కొద్దిగా ఇటువంటి హడ్డల్స్ అనేది సర్వసాధారణం. కమింగ్ డేస్ లో అంటే ఒక 3 to 6 months కి మళ్ళీ ఐటీ సెక్టర్ అంతా నార్మల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ 3 పెరుగుతుంది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ సార్, శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. హలో. సరే, ఐఓసి ఇప్పుడు తీసుకోవచ్చండి. నెక్స్ట్ హుండాయి, గాడ్ఫ్రై ఫిలిప్ యాడ్ చేసుకోవచ్చా? హుండాయి అండ్ గాడ్ఫ్రై ఫిలిప్స్ అయితే అర్థమైందండి. ఫస్ట్ ఏంటిది? ఐఓసి కార్పొరేషన్. ఐఓసి ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే. హ్యుందాయి ఈ టైంలో కొద్దిగా యాడ్ చేయొచ్చండి, పర్వాలేదు. అండ్ గాడ్ఫ్రై ఫిలిప్స్ అయితే ఇప్పుడే వద్దండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఏదైనా 2400 దాటినంత వరకు కూడా గాడ్ఫ్రై ఫిలిప్స్ లో ఫ్రెష్ ఎడిషన్స్ ఏమీ చేయొద్దండి. అండ్ ఐఓసి అడిగారు స్టార్టింగ్ లో, ఐఓసి వచ్చేసి 146.55లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఐఓసి దాదాపుగా మనకి 135 నుంచి 140 మధ్యలో వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆ ప్రైస్ కి వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి, ఆల్రెడీ ఉంటే అక్కడ యావరేజ్ చేయండి. రైట్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, సిఐఎంఎస్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ 20% లాస్ లో ఉన్నారంట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్? క్యామ్స్, ఎన్ఎస్డిఎల్, ఇంకోటండి సిడిఎస్ఎల్. ఓకే. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. క్యామ్స్ 634 లో ఉంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చండి. అలాగే ఎన్ఎస్డిఎల్ కూడా మనకి కంటిన్యూస్ గా డౌన్ లోనే కనిపిస్తుందండి. లిస్టింగ్ వచ్చిన తర్వాత 1425 వరకు వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, కొద్దిగా టైం తీసుకుంటే ఇవి రికవరీ అవ్వడానికి. అండ్ సిడిఎస్ఎల్ కూడా మనకి 1193.50లో ఉంది. రీజన్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా క్యామ్స్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ, సిడిఎస్ఎల్ కానీ ఇవి డౌన్ రావడానికి రీజన్ ఏంటంటే మనకి రీసెంట్ గా వచ్చేసి లాస్ట్ 6 months నుంచి కూడా కొత్తగా డీమ్యాట్ అకౌంట్లు అనుకున్నట్లుగా ఎడిషన్స్ అవ్వట్లేదండి. సో కరోనా బిఫోర్ మనకి 4.5 కోట్లు డీమ్యాట్ అకౌంట్లు ఉంటే 2025 డిసెంబర్కి వచ్చేసరికి దాదాపుగా 22 కోట్లు డీమ్యాట్ అకౌంట్లు అయినాయండి. 4.5 నుంచి 22 crores వచ్చింది. దాని తర్వాత నుంచి డీమ్యాట్ అకౌంట్లు అనేవి బాగా తగ్గిపోయిందండి, యాడ్ అవ్వట్లేదు. దానికి వివిధ కారణాలు, మార్కెట్లు కూడా మనకి డౌన్ ట్రెండ్ వచ్చేసరికి మదుపర్లు కూడా పెద్దగా ఇది చూపించట్లేదు ఉత్సాహం. సో మళ్ళీ మార్కెట్లో రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా మదుపర్లు యాడ్ అవుతారు, మళ్ళీ వీటికి రెవెన్యూ స్ట్రీమ్స్ జనరేట్ అవుతాయండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి సార్. రైట్ సార్, కామారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నా దగ్గర 690 ఉన్నాయి, హెరిటేజ్ ఫుడ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎవరైతే చేయొచ్చునా అని అడుగుతున్నా సార్. హెరిటేజ్ ఫుడ్స్ 690లో ఉన్నాయా? 690లో 500 ఉన్నాయి సార్. ఓకే, 340 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 340 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఈ రోజు మనం మాట్లాడుకున్నట్టు 311.90లో ఉంది. అవును సార్. 340 దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పర్లేదు. రైట్ సార్. స్వర్ణలత గారు అడుగుతున్నారు సార్, ఏదైతే వెబ్ టెక్నాలజీస్ కరెంట్ లెవెల్స్ లో తీసుకోవచ్చా? నెట్వర్క్ టెక్నాలజీస్ అయి ఉంటుంది. నెట్ వెబ్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 3600 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్. అట్లాగే సాయి గారు అడుగుతున్నారు, ఈ కెనరా బ్యాంక్ ప్రెసెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. మంచి ప్రైస్ లోనే ఉంది, 136 దగ్గర మనకి ట్రేడ్ అవుతుందండి. సో కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. వెరీ షార్ట్ టర్మ్ లో మనకి టార్గెట్ 136 కి వెళ్ళిపోతుందండి, చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. రైట్. అట్లాగే ఈ దుబాయ్ ఈ చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు దాంట్లో మనకు మెయిన్ గా గోల్డ్, సిల్వర్, గోల్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా. సో ఏంటి అక్కడ కూడా నిల్వలు పెరిగిపోయాయి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది, అక్కడ ఉండిపోయాయి, ఇట్లాంటివన్నీ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి పొజిషన్ తగ్గే అవకాశం ఉందా, పెరుగుతుందా, ఎట్లా ఉంటుంది అసలు దానిపైన ఇన్వెస్ట్? యాక్చువల్ గా గోల్డ్, సిల్వర్ అంటే బులియన్ మార్కెట్ కనుక మనం గమనిస్తేనండి, డాలర్ స్ట్రాంగ్ అవుతా ఉంటే బులియన్ మార్కెట్ డౌన్ అవుతుందండి. ప్రస్తుతం డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా మనకి డాలర్స్ లో జరుగుతుంది. ఇప్పుడున్న ఈ పెట్రోల్, ఆయిల్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఇదంతా కూడా డాలర్స్ రూపంలోనే మనకి కొంటున్నాం కాబట్టి, అంటే ప్రపంచం మొత్తం కూడా డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతుందండి. సో దాంతో గోల్డ్ అండ్ సిల్వర్, బులియన్ మార్కెట్ ఎప్పుడు కూడా డాలర్ తో కంపేర్ చేసుకోవాలి. ఇవి తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ డాలర్ కొద్దిగా వీకెన్ అవుతుందో ఇవి పెరుగుతాయండి. సో
ప్రస్తుతం చూసుకుంటే ఇంకొంచెం డౌన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుందండి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ. గోల్డ్ అయితే 150 మార్క్ అయితే మళ్ళీ టచ్ చేస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం 156 అంటే 1,56,620లో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. 1,50,000 మార్క్ అయితే గోల్డ్ ఫ్యూచర్స్ టచ్ అవుతాయండి తొందరలో.